ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచెం మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. మా గృహాల చుట్టూ మీ కంచె కాపుదల అనుగ్రహించినందుకు వందనాలు నాయనా. మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేసి మీ పాద సన్నిధిన మరొక నూతనమైన రోజులో సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు, ఈ విధంగా సూర్యోదయం చూసే అవకాశం మాకు అనుగ్రహించినందుకు లెక్కించలేని స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజున మా అందరి జీవితాల్లో మీ చిత్తమునే నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మేము మాట తీరు కలిగి ఉండాలో, ఏ విధంగా మా ప్రవర్తన కలిగి ఉండాలో ప్రతి వాటిని మీరే బోధిస్తూ మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం ద్వారా భక్తుడు చెబుతున్నట్లుగా, అయా మీరు మా కాపరిగా ఉంటే, మీరు మాకు తండ్రి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటే, మీరు మాకు దేవుడుగా ఉంటే మేము ఏ కొదువను చూడం నాయనా. అవునయ్యా, ఎంతో మంది బిడ్డలు ఈ రోజున మిమ్మల్ని తృణీకరించిన వారిగా ఉండి ఏమీ లేని వారిగా, కోల్పోయిన వారిగా, అయా లేమికరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అయా, ప్రతి బిడ్డ కూడా మిమ్మల్ని కాపరిగా పెట్టుకొని, మిమ్మల్ని దేవుడుగా పెట్టుకొని ప్రతి విషయంలో వర్ధిల్లుటకు, ఆనందించుటకు సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి, అడుగుతున్నాం నాయన. వారందరి జీవితాల్లో ఈ రోజున వారు గొప్ప కార్యాలు చూచులాగున సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. మా యొక్క మార్గాలన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు నాయన. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి. మా యొక్క మార్గములను మీ స్వాధీనంలోకి తీసుకొనండి. మాకు క్షేమకరమైన ప్రయాణమును మాకు దయచేయండి. ఏ సమస్యల్లో, ఏ ప్రమాదంలో ఏ బిడ్డ పడిపోకుండా మీరే తండ్రి రక్షించండి, కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ప్రతి పనిని కూడా దీవించండి తండ్రి. ప్రతి పనిలోనూ ఆశీర్వాదాలు దయచేయండి. అయా, ప్రతి పనిలో నాయన ప్రతి బిడ్డ నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. జ్ఞానంతో నింపండి, శక్తితో నింపండి, బలంతో నింపండి. వివేచన శక్తిని వారికి అనుగ్రహించండి. ఏ పని ఆగిపోకుండా ముందుకు సాగిపోయేలా ఉన్న సహాయం అనుగ్రహించండి. నూతనమైన కార్యక్రమములు, శుభకార్యములు ప్రారంభిస్తున్నారు తండ్రి. వారందరికీ తండ్రి ఆ పనుల్లో అయా విజయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. వారందరికీ తండ్రి మీ దీవెనలు, మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారో, వాటికి అటెండ్ అవుతున్నారో వారందరినీ దీవించండి, జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారు, ఆపరేషన్స్, డెలివరీస్ కోసం వెళ్తున్నారు. నార్మల్ డెలివరీస్ దయచేయండి తండ్రి. రిపోర్ట్స్ అన్ని కూడా వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. ఆపరేషన్స్ లో కూడా మీ సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున ఏ బిడ్డకు ఏ లోటు లేకుండా మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి బిడ్డ అవసరతను తీర్చండి తండ్రి. అయా, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆర్థిక పరమైన స్తోమతను దయచేయండి. అయా, ఎవరైతే నాయన ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారో వారు ఆత్మీయంగా ఎదిగే కృప దయచేయండి ప్రభువా. నాయన, ఈ రోజున మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే కృప దయచేయమని, మేము తోటి వారితోనూ ఎటువంటి విభేదాలు, ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా, సమాధానముగా అయా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ జీవించే కృప ఈరోజు మాకు దయచేయండి నాయన. అయా, ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆకర్షణలలో, ఉచ్చులలో, ప్రమాదాలలో, మోసాలలో ఈరోజు మేము పడిపోకుండా మీరే మమ్మల్ని అందరినీ నడిపించి సహాయం అనుగ్రహించమని. అయా, అదేవిధంగా గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. వారిని ఏ దుష్టుడు ముట్టకుండా, ఏ ప్రమాదం వారి దగ్గరికి రాకుండా కాపాడండి నాయనా. మీ యొక్క కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, సంవత్సరమును దయాకిరీటం వారికి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, మేమును మా యొక్క నోటి మాట ద్వారా, మాకు తెలిసిన మాటల ద్వారా కొందరికైనాను మీ యొక్క నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలు భాగస్థులయ్యే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.